హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం అయితే సున్నుపల్లి మార్కెట్లో ఉన్నాము. చూడొచ్చు ఫ్రెండ్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం సున్నుపల్లి మార్కెట్లో ఉన్నామండి. ఇప్పుడు వచ్చి ప్రతి బుధవారం మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయితే మధ్యాహ్నము ఒక 10:30-11 వరకు అయితే ఆమెదంగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక అర్ధగంట తగ్గే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇప్పుడైతే మార్కెట్లు రేస్ అయ్యి కొంచెము రేట్లు పెరిగాయి, జీవాలు పెరిగాయి, వ్యాపారస్తులు కూడా పెరిగారు. సో దానికైతే కొన్ని రీజన్లు అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్ రీజన్ ఏమంటే మేపు తక్కువైంది. రెండో రీజన్ ఏమంటే దేవర్లు, తిరణాల్లో పండుగలు స్టార్ట్ అయినమాట, రంజాన్ ఆ విధంగా. సో ఈ మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి? ఇక్కడైతే ఎర్ర గొర్రెలు ఫేమస్ అండి, ఎర్ర పొట్టేళ్ళు ఫేమస్ అండి. మేకలు కూడా చాలా వరకు అయితే వస్తాయి అనమాట. ఈ మార్కెట్లో మనం మేకలకు సంబంధించి, పొట్టేళ్ళకి సంబంధించి అన్నీ కూడా కవర్ చేద్దాం. మిక్సింగ్ ఉంటాయి కాబట్టి సో అన్నీ అయితే కవర్ చేద్దాము, ఏది సపరేట్గా అయితే చేయలేము. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే ఏమంటే ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు మీ దగ్గర ఏమన్నా ప్రొడక్ట్ అంటే గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ, మిగతా తదితర ఏదైనా కానీ మీకు వీడియో చేసి పెట్టాలంటే నన్ను సంప్రదించండి. ఈ వీడియో కింద టైటిల్లో, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఎవరైనా నేర్చుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. మీ ఊరు, పేరు, ఫోన్ నెంబర్ మెన్షన్ చేశారంటే నేను రిటర్న్ కాల్ బ్యాక్ అయినా చేస్తాను. ఎందుకంటే మీకు వీడియో చేసి పెడతాను. సో దానికి ఏమన్నా ఖర్చు అవుతుందంటే మీరు ఎంత దూరం అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ని బట్టి నా ఒక 50 కిలోమీటర్ అనుకోండి, అక్కడికి రావడానికి బస్ టికెట్ కానీ, లేదంటే నేను ఏదో స్కూటర్లో వస్తే దానికి పెట్రోల్ ఖర్చులు కానీ, నా కూలిపాటు ఆ రోజు కూలిపాటు అయితే తీసుకుంటున్నా. ఎక్కువ అయితే డిమాండ్ అయితే చేయను. మీకు వీడియో అయితే నీట్గా చేసి పెడతాను అనమాట. సో నా వీడియోలు మీకు అర్థమైతే అనుకుంటాను, అర్థమైతే సపోర్ట్ చేస్తాను అనుకుంటాను. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అవసరం లేదు. మీకు నచ్చితే బాగుంది అనుకుంటే మీ సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఫ్రెండ్స్, నేనైతే ఖచ్చితంగా మార్కెట్ రిలేటివ్ సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ సంబంధించిన ఈ మార్కెట్లకు సంబంధించిన ఈ మార్కెట్లన్నీ కూడా మన దేశానికి, ప్రపంచ దేశాలకి ఖచ్చితంగా చూపించాలా మన పవర్ ఏందో, తెలుగు వాళ్ళ పవర్ ఏందో, ఈ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తాయి అనే విషయాన్ని ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను, వీడియో చేస్తూనే ఉంటాను. రోజుకు 1 కాదు, 2 కాదు, 10 సంఖ్యలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా వీడియోలు పెడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే వ్యాపారం అయితే అయ్యిందండి మనం మార్కెట్లో. ఇక్కడైతే అయిపోయింది, దాంట్లో కనుక్కుందాము ఏం రేట్లు అయినా అనేసి. ఇక్కడైతే అయిపోయినాయి, మనమైతే లోపలికి పోదాము. సో మార్కెట్ అంతా అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. మనమైతే క్రౌడ్ లేక తర్వాత పోదాము. ఇక్కడైతే చూద్దాము. అన్నా ఒక నిమిషం అన్నా, ఏమన్నా కొన్నారా? ఏం రేటు కొన్నారన్నా? 30,000 కొన్నారా? పొట్టేలే కదా ఫ్రెండ్స్. చూస్తే 30,000కి అయితే సోల్డ్ అయితే అయిందంట, కొన్నారంట అన్నంలో. అన్నా ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటారు? ఒక అంచనాకి ఎన్ని కిలోలు పడచ్చు? ఎన్ని కిలోలు పడచ్చు ఒక అంచనాకి? 30,000 పెట్టుకున్నారు కదా మీరు, ఎట్ట క్యాలిక్యులేట్ చేసుకున్నారు? ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? గొర్రెల మీద పట్టుకుంటాను. ఓకే, దాన్ని అయితే మీరు మటన్ లెక్క వేసుకోరు. 30,000కి పట్టారు. నా అంచనా ప్రకారము 2,60,000 అయితే కొన్నారు. 60,000కి అయితే కొన్నారండి. వీళ్ళైతే బ్రీడింగ్ పర్పస్ లో ఎత్తుకున్నారు. ఇతన పొట్టేళ్ళు అనమాట. ఏ ఊరు నుంచేనా అన్నా? అంటే దగ్గరలోనే, లోకలే కదా. ఇప్పుడు నా అంచనా ప్రకారము ఒకటి 25 నుంచి 27 కిలోలు వస్తుంది అనుకుంటాడా. అంతేనా? ఇంకా ఏమన్నా తక్కువ ఎక్కువ రావచ్చునా? ఓ 27 కిలోలు అటు రావచ్చు. ఇప్పుడు మీరు గొర్రెలు పోయి పట్టుకునేటప్పుడు రేటు చూడరు, 10 రూపాయలు ఇటు ఒకటి తీస్తారు. మామూలు కటింగ్ ఎవరికి అయితే ఎన్ని కిలోలు పడుతుంది దాన్ని బట్టి తూకం వేసుకుంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. 2 కలిపి 60,000, 60,000 అంట ఫ్రెండ్స్. చూడొచ్చు, 60,000 రూపాయలు అయితే పెట్టుకున్నారంట అన్నంలో. ఇవి ఇతన పొట్టేళ్ళు అండి, గొర్రెల పైకి, జీవాల పైకి. ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా మీకు? ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? 70 గొర్రెలు ఉన్నాయి. 70 గొర్రెలకు 2 పొట్టేళ్ళు. 2 పొట్టేళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తాయా? సరిపోతాయి 2 పొట్టేళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అదే ఫ్రెండ్స్ 30,000 అనమాట ఒక్కోటి. 2 కలిపి 60,000, 60,000 రూపాయలు అనమాట. 2 కలిపి ఒక్కోటి 30,000 అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాం మనము. ఆడ పిల్లలు అయితే ఉన్నాయి, అవి అయితే అయిపోయినాయి, అవి కూడా కనుక్కుందాము. ఇక్కడైతే ఒక మేకపోత అయితే ఉండదు. దీన్ని కొనుక్కున్నారా? మేక. ఓకే, కొన్నారా? అమ్ముతాడన్నా? అమ్మేదానికే మేక. 2 పిల్లలు మేక, ఒక పిల్ల ఇంతుందా? ఒక పిల్ల. ఏం చెప్తానా? ధర ఏం చెప్తాడు? 8,000 చెప్తాడు. ఈ ఎన్నో అయితే మేక ఇదే? 4 ఈతలు ఏముంటది? 8,000 చెప్తాను. పర్వాలే, కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది.
8,000 అయితే చెప్తానట. చూడొచ్చు ఫ్రెండ్స్, అంతా ఒక 3 ఈతలు 4 ఈతలు ఈనింది అంటున్నాడు. ఒక పిల్ల వేస్తుంది అని జెన్యున్ గా చెప్తాను అనమాట. 8,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటది అనమాట. ఏం రేటుకి ఇస్తావు ఫైనల్ గా? ఎంతకి ఇస్తావు ఫైనల్ గా? 8,000 చెప్పినావు, ఇంకా తక్కువేవో ఉండేలే. నువ్వు ఏమైతే అనుకుంటావు అదే చెప్పాలన్నమాట. ఓకే, అదే ఫ్రెండ్స్ 8,000 అయితే ఫైనల్ గా చెప్తానండి. చెప్పడం 8,000, ఫైనల్ గా ఇచ్చేది 8,000 అంటున్నాడు. దానికంటే తక్కువ అంటున్నాడు. సో ఇంకా 100-200 ఇటు అటు అయితే ఉండొచ్చు అనమాట. సో ఆడైతే పిల్లల్లో లోడ్ అయిపోయి బండి వెళ్ళిపోయిందండి. ఒకసారి మనం ఆ పిల్లలు చూపిస్తాను, చూడండి. రేట్లు అయితే కనుక్కుందాం. అన్నా ఏం రేట్కి అయినా అవి ఏమన్నా ఐడియా ఉందేనా ఆ పిల్లలు? తెలీదా ఫ్రెండ్స్? ఇవ్వండి, వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం కూడా. ఇవంతా కూడా ఒక 4, 5 నెలలు 6 నెలలు పొట్టేలు పిల్లండి. ఒకసారి మనం ధర అడుగుదాం, కనుక్కుందాము. అయితే అయిపోయినాయి, వ్యాపారం అయిపోయినాయి. ఇక్కడైతే పెద్ద పొట్టేళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద సైజు పొట్టేళ్ళు. ఈ పొట్టేళ్ళు ఏం రేటుకి అమ్మినారని చూద్దాం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, అంత పెద్ద సైజు పొట్టేళ్ళు అండి. ఇవి కూడా ఇతన పొట్టేళ్ళే. అన్న ఎవరి అన్నగా నువ్వేనా కొన్నావా? అమ్మేదానికి వచ్చినావు నీ రేటుకి రాలా? ఏం చెప్తున్నావు రేటు? 47.5 చెప్పిన. 2 47.5. అదే అది 35 ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 47,500 అయితే చెప్తాను దీంట్లో చెప్పడం. అంటే అప్పుడు 23,000 రూపాయలు పట్టిన అనమాట ఒకటి. నిలబడుకో చెప్పు, నా పర్వాలేదా? నా ఎట్లుందా నా మార్కెట్? సుండుపల్లి మార్కెట్ రేటు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఏమో ఎక్కువ లేవంటావా? జీవాలు మామూలుగా అంటే ఇప్పుడు 2 వారాల నుంచి ఎక్కువ వస్తున్నాయి. రేట్లు అయితే తక్కువే అంటావు. ఇది 35,000 చెప్పింది. ఇది ఒక్కటే 35. ఫ్రెండ్స్ చూసే 35,000 అయితే ఎత్తానండి. అన్న ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను? ఇదే ఒక అంచనాకే 40 కిలోలు పడుతుందా? మటన్ మాత్రమే. ఫ్రెండ్స్ చూసే 40 కిలో మీట్ పర్పస్ చెప్తానండి. ఒకవేళ కొంచెం ఇటో 2 కిలోలు ఇటో రావచ్చు అనమాట. 40 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. 35,000 రూపీస్ అట్లా చెప్తున్నాడు. అదైతే 47,000 అయితే చెప్తాను, 2 కలిపి. అవి మేకలనా? అవి మీయేనా? అయిపోయినాయా రేటు? వనకొచ్చారు. ఇవేనా ఆయన చెప్పింది? 17,000 అంతా అయినాయి. ఇవేనా? 43 జత 23. ఫ్రెండ్స్ ఇవైతే మనకైతే ఎగ్జాక్ట్ గా మనుషులు లేరండి. అవైతే నెక్స్ట్ చూద్దాము. ఈ పెద్ద పూట ఏం లేదు చూసినాము. నెక్స్ట్ అయితే మనం క్రౌడ్ లకి అయితే వెళ్ళిపోదాం. ఇకైతే వ్యాపారాలు జరుగుతున్నాయి, హోరకి జరుగుతున్నాయి. చూద్దాము. మేకలు, మరకలు, పిల్లలు, గిల్లలు అన్ని చూద్దాం ఈ వీడియోలో. ఇవైతే పిల్లలు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అంతా మరక పిల్లలు ఉన్నట్టున్నాయి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి అయితే మిక్సింగ్ అయితే ఉన్నాయండి. వ్యాపారం అయినట్టుంది, అంతా కూడా వ్యాపారాల మీద ఉన్నారు. ఏం రేటుకి అయ్యింది అనేది మనము కనుక్కుందాం అనమాట. ఎన్ని ఉన్నాయి, ఏమి, ఎక్కడ అనేసి అన్ని కూడా చూడండి. అన్ని దీంట్లో పిల్లలు పెద్దవి అన్ని కలిపి ఉన్నాయండి. అన్ని ఫీమేల్స్ ఉన్నట్టున్నాయి. మేక పోతులు అయితే నాకేం అనిపించలేదు. నా అయిపోయినా వ్యాపారం? ఏం చెప్తానన్నా? జత మొత్తం కట్ట మీద అంతా మరకలే కదా ఫ్రెండ్స్? చూడొచ్చు, మొత్తం మరకలండి. ఫీమేల్ గోడ్స్ అండి మొత్తం కూడా. ఫీమేల్ గోడ్స్ అన్ని. దీంట్లో ఏజ్ వచ్చేసరికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే ఉన్నాయండి. 6 నెలల నుంచి సంవత్సరం వరకు అన్ని కలిపి అయితే ఉన్నాయి. దీంట్లో అయితే చాలా ఉన్నాయి. ఇవి ఏం చెప్తాను ధర అంటే 14,000 అయితే చెప్పినారంట. 12,000కి అడుగుతుంటారంట. సో వ్యాపారం అయితే 2,000 రూపాయల మధ్యలో డిఫరెన్స్ అయితే ఉండదు. చూడొచ్చు, 2,000 రూపీస్ బార్గెన్ అయితే ఉంది. 1,000 రూపాయలు ఇటు అవుట్ అయిపోవచ్చు అనమాట. 12 అడిగారు, 14 చెప్తానంటే 13,000కి అయితే అయిపోవచ్చు. ఒక 1,000 రూపాయల మధ్యలో ఇటు అవుట్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు, ఎవరైనా మేపుకోవడానికి ఏలుబడికి మేకలు అయితే సూపర్గా ఉన్నాయి. మేక పిల్లలు అయితే బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. అన్ని పెద్ద చిన్న అన్ని కలిపి ఒక్కొక్కటి 6-6.5 ఆ విధంగా అయితే వ్యాపారం జరుగుతుంది అనమాట. 6,500 అట్లా వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. చూద్దాము. అంతా కూడా 6,000 నుంచి 6,500 వరకు మధ్యలో అయితే ఒక్కొక్కటి ఏది ఎత్తుకున్నా కూడా వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. సో అదే అనమాట ఈ మేకల్లో బ్యాచ్ లో ఇదే అనమాట విషయం. ఫ్రెండ్స్ చూసారు కదా, 6,000 రూపాయలతో స్టార్ట్ అయితే మేక పిల్లలు 6-6.5 అయితే స్టార్ట్ అయితే
అక్కడి నుంచి ఉన్నాయన్నమాట. ఆ 6 నెలల పిల్లలు సంవత్సరం పిల్లల వరకు అయితే ఉన్నాయి. అన్నీ కలిపి కూడా మొత్తం మీద అయితే ఒక రేట్ అయితే ఉంటుంది అనమాట, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మనం డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా రేట్ అనేది మారుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. దీంట్లో కూడా మేకలు పిల్లలు అన్ని బ్యాచ్ అయితే ఉన్నాయి. దీంట్లో పిల్లలు మేకలు అయితే కలిపి ఏం చెప్తాడో మనం కనుక్కుందాము. అయిపోయినాయా లేదా ఉన్నాయని ఫస్ట్ చూద్దాం. వ్యాపారం అయితే అయినట్టు ఉన్నది. దీంట్లో పెద్ద సైజు మేకలు 3 అయితే ఉన్నాయి. మొత్తం అన్ని చిన్నపిల్లలు ఉన్నట్టు ఉన్నాయి. అంతా కూడా పిల్లలు అండి. 2 నెలలు 3 నెలల నుంచి అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా పిల్లలు ఎన్ని ఉన్నాయి ఏమనేది మనం అయితే అడగాలన్నమాట. బేరం జరుగుతుంది. చూద్దాం ఏం చెప్తాడో అనేది అమ్మానేస్తే. ఒక అంచనాకి ఎట్లెత్తుకున్నా కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే చిన్నపిల్లలు ఇవైతే కూడా 2000, 2,500 ఆ విధంగా చెప్పొచ్చండి. ఇంకా దాన్ని బట్టి పెరిగే ఊడికి 3,000, 3,500 ఆ విధంగా పెరుగుతూ పోవచ్చు. నాకు తెలిసి 2, 2,500తో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇంకా పిల్లలు బాగుంటే 3,000తో కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు మనము వ్యాపారం మీద ఉన్నారు అడగడము మనం కరెక్ట్ కాదు. ఒకసారి చూసేద్దాము మళ్ళీ ఏం చెప్తారు. అన్నా మీయే కదనా? ఏం రేటు చెప్తానన్నా? ఏది 12,000 అంటే ఎట్లా? పిల్లలు జత 12,000 చెప్తాను. ఏ పిల్ల అయినా కూడానా? ఇప్పుడు చిన్న పిల్ల ఇవి లేదు, అవి మాత్రం చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఈ పిల్లలు 6,000 రూపాయలు చెప్తానండి. ఇవంతా కూడా ఒక 5 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 5, 6 నెలల పిల్లలు అవైతే 6,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి. ఇవైతే మేకలు సపరేట్ అండి. ఈ చిన్నపిల్లలు సపరేట్ ఉన్నాయి, మేకలు సపరేట్ ఉన్నాయి. ఇవైతే 12,000 రూపాయలు చెప్తున్నాడు జత. ఇవంతా కూడా బొమ్మ వచ్చింది. ఒక 7 నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు. 7 నెలలు ఆ విధంగా ఉండొచ్చు. ఇప్పుడు మనము ఈ మేకలు పిల్లలను అడుగుదాము. ఈ మేక పిల్లలు ఏం చెప్తారు అన్నా? మేక పిల్లలు ఏం చెప్తాడు అన్నా? ఒక మేక 2 పిల్లలు వస్తాయా? ఒకటా? 16,500, 16,500 అండి. ఈ మేకలు పెద్ద మేకలు వచ్చి 16,000 రూపాయలు చెప్తాను. 16,000, 16,500 ఆ విధంగా చెప్తానని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఆ చిన్నపిల్లలకి ఈ మేకలు అనమాట. నెక్స్ట్ చూద్దాము. మనం ఎక్కడైతే పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా అంతా కూడా ఒక 6, 7 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇవైతే వ్యాపారం అయిపోయినా ఏమైనా కనుక్కుందాం. ఎవరి అమ్మా? మీనా? ఏం చెప్పారమ్మా జత? అమ్మా 9,000తో జత. అన్ని పోతు పిల్లలే కదా? ఫ్రెండ్స్ చూసే 9,000కి అయితే వ్యాపారం అయితే అయిందంట. ఈ పోతు పిల్లలు అండి 9,000 రూపాయలతో అయితే వ్యాపారం అయిపోయింది. 4,500 రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. 4,500, 4,500 రూపాయలు అనమాట ఒక్కొక్క పోతు పిల్ల. 4,500 రూపాయలతో సోల్డ్ అయితే అయిపోయినాయి అంట. అది ఫైనల్ రేట్ అండి. ఇప్పుడు మనం ఇవి చూస్తే లైవ్ వెయిట్ కానీ మనం వెయిట్ కానీ మాడుకుంటే ఒక్కొక్కటి 14, 16 లైవ్ వెయిట్ అయితే రావచ్చు. 14 నుంచి 16 వరకు లైవ్ వెయిట్ రావచ్చు. మీట్ ఎత్తుకుంటే 8 నుంచి 10 కిలోలు మీట్ అయితే వస్తుందండి. 8 కిలోలు, 7 కిలోలు. కొన్ని అయితే చిన్నది ఉండదు కాబట్టి, ఇది చిన్నది కాబట్టి ఒక 6, 7 కిలోలు మీట్ రావచ్చు. మనం మీట్ క్యాలిక్యులేట్ చేయలేము ఇవి. ఎందుకంటే 4,500 రూపాయలు ఒకటి పడినప్పుడు మనం మీట్ లెక్కేయకూడదు. ఇవి ఎట్లా అంటే మనం మేపుకోవడానికి ఒక 3-4 మంత్స్ మేపితే కన్నా దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ బ్యాచ్ లో అంతా కూడా 6 నెలల పిల్లలు, 7 నెలల పిల్లలు 4,500తో వ్యాపారం అయితే అయిపోయింది. ఈ రేట్ అయితే కాస్త తక్కువనే చెప్పొచ్చు. 4,500తో అయిపోయింది అనమాట. నెక్స్ట్ బ్యాచ్ లో ఏమన్నా పెద్ద పోతుల పిల్లలు ఏమన్నా ఉన్నాయా చూద్దాము. అంతా కూడా ఎక్కువ మేకలు ఎన్ని వస్తాయో పొటేన్లు కూడా అన్నీ వస్తాయండి. మేక పోతులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఎవరి అన్నయ్యా? ఆయన మీ అన్నయ్యా? ఎన్ని తెచ్చావా? 30 దాకా తెచ్చిన. ఇప్పుడు ఎన్ని ఉన్నాయ్యా? అన్ని ఈ సైజుకేనా? ఏం రేట్ అన్నావు జతనా? 20,000 లెక్క పోయింది. 20,000 లెక్క పోయింది. 20,000 లెక్క. ఏది జత? అన్నిటి మీద 20,000 లెక్క పోయా. అన్నింటి మీద వచ్చింది. 20,000 నష్టం వచ్చిందంటవా? ఇప్పుడు ఈ జత ఏమంటాయి ఇవి? 3 గంటలకి. అంటే యావరేజ్ గా ఒకటి 10,000 చిల్లర చెప్తాడు అనమాట. 10,000 చిల్లర మొత్తం మీద నష్టం అంటావు ఈ వారమా? ఫ్రెండ్స్ చూస్తే ఈ పోతుల్ని ఒక్కొక్కటి యావరేజ్ గా 9,500, 9,700 ఆ విధంగా అయితే చెప్తానండి. ఎవరు కొనేది ఏనా? 20,000 నష్టానికి కొనేమంటా ఎట్లా నాది?
నష్టం లాభం మామూలే. అది మామూలే. మార్కెట్ అయినాక 10 రూపాయలు ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఇవైతే ఫ్రెండ్స్ చూస్తే 9,500, 10,000 ఆ విధంగా అయితే ఒక్కొక్కటి చెప్తానండి. అన్నా ఎన్ని కిలోలు పడచ్చు అన్న? ఇదే ఎన్ని కిలోలు పడచ్చు మీ అంచనాకి? 14 వస్తుందా? 14, 15 ఆ విధంగా మీట్ వస్తుందండి. 10,000 చెప్తాను అనమాట. 14, 15 వస్తుంది. మన డబ్బులకి ఏమీ దోకలేదు. ఆమె అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో అది అనమాట. ఇంకా ప్రతి ఒక్క జీవానికి కాళ్ళు తలకాయ అనేది అదనం అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇవైతే కొన్ని అయితే ఉన్నాయి. ఇవి ఏం రేటు చెప్తారో చూద్దాం. పొట్టేన్లు అయితే చూద్దామండి. ఇవైతే పొట్టేన్లు అంతా 1 year ఏజ్ గ్రూప్ లో ఉన్నాయి. ఇవి పట్టాడా అమ్ముతాను అనేది కనుక్కుందాము. నా కొనుక్కున్నావా అమ్ముతాడవనా? అమ్ముతాడవా? ఏం చెప్పావు జత? 24,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 24,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 24,000 రూపాయలు చెప్తున్నాడు. అయితే ఒక్కొక్కటి 12,000 రూపాయలు పడుతుందండి. 12,000 రూపాయలు ఒక్కొక్కటి పడితే అప్పుడు ఎన్ని కిలోలు పడచ్చు అన్న ఒక్కొక్కటి? ఒక అంచనాకి 15, 16 మీట్ మాంసం 15, 16 పడుతుందంటారా ఫ్రెండ్స్? చూస్తే 15 కిలోలు, 16 కిలోలు మీట్ పర్పస్ చెప్తున్నాడు. 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. ఒక 15, 16 అన్నాడు. 14 కిలోలు గ్యారంటీ ఖచ్చితంగా వస్తాయి. చెప్పడం వచ్చి 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి 12,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. అంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 1 సంవత్సరం ఉంటుంది అనమాట. లేదా 11 నెలలు కూడా ఉండదు. సంవత్సరం కంటే తక్కువే ఉండొచ్చు. ఆ విధంగా అయితే ఉంది. ఈ పిల్లలు అయితే కూడా జత మీద 24,000 చెప్తున్నాడు. వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. 24,000 చెప్పినప్పుడు 20 కడగచ్చు, 21 కడగచ్చు. బార్గింగ్ మనం వ్యాపారం చేసేదాన్ని బట్టి, ఆడ మాట్లాడేదాన్ని బట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. ఎవరి మమ్మీనా? ఏం కొన్నావా? ఏం రేటు కొన్నావా? ఏం రేటు పట్టాయమ్మా? ఐడియాలా? ఏం రేటు కమ్మినారన్నా? 13,000 జత 13,000. పొటేన్లా కొదాలి ఇవా? పొటేన్లే కదా. 13,000 అయితే వ్యాపారం అయితే అయిందంట. చూడొచ్చు 13,000 రూపాయలు పొటేల్ పిల్లలు అండి ఇవి. 13,000 అంటే ఒక్కొక్కటి 6 రోజులు 12, 6,500 రూపాయలు ఆ విధంగా పడుతుంది. 6,500 ఆ విధంగా పడుతుంది. సో అది అనమాట మార్కెట్, హీరో మార్కెట్. మన చిన్నపల్లి మార్కెట్ అంతా కవర్ అయింది అనుకుంటున్నాను. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో మీకు అందరికీ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అర్థం అయ్యి బాగుందంటేనే సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇదైతే నెక్స్ట్ వీడియోలో పోదాం. ప్రతిరోజు మన ఛానల్లో ఖచ్చితంగా 1, 2 కాదు 10 సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉంటే మీకు అవగాహన ఉండాలా, మన మార్కెట్లు పెరగల్లా, మన పవర్ ఏందో ప్రపంచ దేశాలకు చూపించాలా అనే ఆకాంక్షతో అయితే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.